అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 141 అధ్యాయాలు చదువుకున్నాం, వివరించుకున్నాం. అసలు ఈ కీర్తనల గ్రంథం ఎందుకు రాయబడింది, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఎలా కీర్తించాలి, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 142 అధ్యాయాన్ని చదువుకుందాం. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానము. దావీదు గారు ఎన్నోసార్లు ప్రాణాపాయ పరిస్థితుల నుండి తప్పించుకున్నారు. గుహలో ఉన్నప్పుడు అంటే బహుశా ఈ కీర్తన సమూయేలు మొదటి గ్రంథం 22 అధ్యాయంలో కానీ 24 అధ్యాయంలో కానీ దావీదు తన శత్రువుల నుండి తప్పించుకుంటూ ఉన్నాడు కదా. సౌలు దగ్గర నుండి తప్పించుకునేటప్పుడైతే ఆ గుహలో ఉన్నప్పుడు కొద్దిగా ఉంటే చనిపోయేవాడు. అటువంటి మరణాపాయ పరిస్థితుల నుండి కూడా దేవుడు దావీదుని రక్షించాడు. ఆ సమయంలో ఆ గుహలో ఉన్నప్పుడు దావీదు గారు చేసిన ప్రార్థన ఇది అనేది మనం గమనించాలి. దైవ ధ్యానము అంటే మనం కూడా అటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు, ఇంకా నేను ఒంటరి వాడిని అయిపోయాను, దేవుడు మాత్రమే నన్ను రక్షించగలడు, వేరే ఆప్షన్ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ కీర్తనని జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ 142 అధ్యాయం యొక్క భావం. చదువుకుంటూ వెళ్దాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమలాడుకొనుచున్నాను, బహువినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. దావీదు గారు ఏ ఎమోషన్ని కూడా ఆపుకోవట్లేదు చూడండి, తనలో తానే దాన్ని అణిచేసుకోవట్లా, దేవుడితో ఎలుగెత్తి చెబుతున్నాడు. ఎలుగెత్తి చెప్పడం అంటే దేవుడి మీద అరుస్తున్నాడని కాదండి, పక్కనే బహువినయముగా చూడండి, అంటే దేవుడితో ఏది దాచుకోకుండా చెబుతున్నాడు. తన మనసులో ఏదైతే ఫీల్ అవుతున్నాడో ఆ కోపం, ఆ బాధ, తప్పించుకోవాలి అనే ఆశ, మరణం నుండి తప్పింపబడాలి అనే కోరిక, ఇవన్నీ కూడా దేవుడితో ఆయన మొరపెట్టుకుంటున్నాడు. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఎప్పుడు కూడా మనం దేవుడి దగ్గర మన మనసులో ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్గా చెప్పొచ్చు అన్నట్టుగా ఈ కీర్తనల్లోనే మనం చాలాసార్లు చదువుకున్నాం. ఈ కీర్తనలు ప్రథమ స్కందంలో మొదటి 40 కీర్తనల్లో కూడా ఇటువంటి విషయాలు ఎక్కువగా చదువుకున్నాం. దావీదు గారు ఏది దాచుకోకుండా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏమనుకుంటాడో అన్నట్టుగా కాకుండా ఏదైనా కానీ మనం దేవుడితో చెప్పొచ్చు, ఎలాగైనా కానీ మనం ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనలో ఇవే చెప్పాలి, ఇవి చెప్పకూడదు అన్నట్టుగా ఏం లేదు. మనం దేవుడితో ఎలా అయినా మాట్లాడొచ్చు. ప్రార్థన అనేది మనల్ని ఇంకా దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు అనేది కూడా వీటిని బట్టి మనం గమనించాలి. నాలో నా ప్రాణము కుంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నేను నడవలసిన త్రోవ అంటే నాకింక వేరే మార్గం లేదు, నేను ఖచ్చితంగా ఆ మరణ ద్వారం గుండా ప్రవేశించాల్సిందే, దాని నుండి నన్ను ఇంకెవరో రక్షించలేరు, నువ్వు మాత్రమే రక్షించగలవు, నీకు నా ఆలోచనలు ఏంటో తెలుసు, నా శత్రువుల ఆలోచనలు ఏంటో కూడా తెలుసు, కాబట్టి నువ్వు మాత్రమే నన్ను రక్షించగలవు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు దావీదు గారు. నా కుడి పక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయమేమియూ నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు, నా కుడి పక్కన చూడుము అంటే నాకు బలాన్ని ఇచ్చేవాళ్ళు, నన్ను కాపాడేవాళ్ళు, నాకు తోడుండేవాళ్ళు ఎవరో కూడా లేరు, నాకు వేరే ఆశ్రయం ఏమీ లేదు, నువ్వు ఒక్కడివే నన్ను కాపాడగలవు, నువ్వు ఒక్కడివే నా మీద జాలిపడగలవు, అంత శక్తి కూడా నీ ఒక్కడికే ఉంది అన్నట్టుగా ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనల్ని కూడా రక్షించేవాళ్ళు ఎవరు లేరు, ఒంటరిగా మిగిలిపోయాం అనే పరిస్థితుల్లో ఈ కీర్తన చదువుకుంటే బాగుంటుంది అనేది దీని యొక్క భావం. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కుంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేనొక్కడనే జయించలేను, నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అంటే నాకు ఆస్తో సైన్యమో ఇంకోటేది కాదు, నువ్వు ఒక్కడివే నా సొంతం, నన్ను కాపాడేవాడివి, నేను నమ్ముకోదగిన వాడివి అని దాని అర్థం అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కష్టం అనేది నాకన్నా పెద్దది, నాకంటే నా శత్రువులు బలవంతులు అనేటప్పుడైనా కానీ నువ్వు మాత్రమే నన్ను రక్షించగలిగేవాడివి. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. చెరసాల అనగానే ఏదో నిజంగా జైలని కాదండి, ఆ శ్రమ నుండి తప్పించుకునే వీల్లేక దానికి బందీగా ఉన్నాను నేను, నువ్వే నన్ను కాపాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను ఎలా కాపాడాలంటే నువ్వు నన్ను కాపాడిన దాన్ని నేను గొప్ప సాక్ష్యంగా చెప్పుకోవాలి, అనేక మందికి అది బలాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఎవరు నీతిమంతులు దీన్ని జ్ఞాపకం చేసుకున్నా కానీ దేవుడు దావీదుని రక్షించాడు కదా, మమ్మల్ని కూడా రక్షిస్తాడు అన్నట్టుగా వాళ్ళు దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇవన్నీ జరిగేలాగా ఈ శ్రమల్లో నుండి నువ్వు నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభువా నువ్వు నన్ను రక్షించు, ఎలా రక్షించాలి
చేయాలంటే నేను దాన్ని గొప్ప సాక్ష్యంగా చెప్పుకోవాలి, అనేక మందికి సువార్తను ప్రకటించాలి, అనేక మంది బలాన్ని తెచ్చుకోవాలి, విశ్వాసంలో ఎదగాలి, ఇవన్నీ జరిగేలాగా నువ్వు నన్ను రక్షించు అన్నట్టుగా మనం కూడా ప్రార్థన చేయాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. మీరు ఇక్కడ గమనించండి, ఈ కీర్తనలో 142 అధ్యాయం అనేది దావీదు గారు శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అప్పటికి ఇంకా దావీదుకు పూర్తిగా తెలియదు దేవుడు ఆ శ్రమల నుండి ఎలా బయటపడేస్తాడు అని చెప్పి. కొన్ని తరాల తర్వాత, కొన్ని పదుల సంవత్సరాల తర్వాత ఈ కీర్తన మరలా చదువుకుంటున్నారంటే ఇజ్రాయేలీలు, ఇదిగో దావీదుకు అప్పుడు తెలియదు ఇంకా దేవుడు ఎలా రక్షిస్తాడని. అయినా కానీ దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు, ప్రార్థన చేశాడు. అదే విధంగా దేవుడు దావీదుని రక్షించాడు. మనం చదువుకున్నాం కదా సమూయేలు గ్రంథంలో దేవుడు దావీదుని ఎలా రక్షించాడు అని చెప్పి. అలాగ దేవుడు దావీదుని రక్షించాడు కాబట్టి మనల్ని కూడా రక్షిస్తాడు అన్నట్టుగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన చదువుకుంటున్నారు. కీర్తన రాసేటప్పుడు దావీదుకి తెలియకపోయినా ఇప్పుడు మనకు తెలుసు కదా దేవుడు దావీదుని రక్షించాడని. ఇలా ప్రార్థన చేస్తే మనల్ని కూడా రక్షిస్తాడు అన్నట్టుగా ఈ కీర్తన మనం చదువుకోవచ్చు అనేది దీని యొక్క భావం. కీర్తనల గ్రంథం 143 అధ్యాయం, ఇది కూడా దావీదు గారి కీర్తనే. ఈ కీర్తనల గ్రంథంలో మొత్తం 150 అధ్యాయాల్లో కూడా 7 పశ్చాత్తాప కీర్తనలు, పశ్చాత్తాప ప్రార్థనలు ఉంటాయని చెప్పి మనం చదువుకున్నాం. వాటిల్లో ఈ 143 అధ్యాయం అనేది ఆఖరిదండి. మన అంత ముందు 6వ అధ్యాయం, 32వ అధ్యాయం, 38వ అధ్యాయం, 51వ అధ్యాయం, 102వ అధ్యాయం, 130వ అధ్యాయం, ఈ కీర్తనలన్నీ కూడా ప్రభువా నేను పాపంలో ఉన్నాను నన్ను రక్షించు అన్నట్టుగా చేసే పాప పశ్చాత్తాప కీర్తనలు. వాటిల్లో ఈ 143 అనేది ఆఖరిది అనేది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం ఏదైనా పాపం చేసి దాని గురించి పశ్చాత్తాపడేటప్పుడు, దేవుణ్ణి క్షమాపణ అడిగేటప్పుడు ఈ కీర్తనలు చదువుకుంటే బాగుంటుంది అనేది దీని యొక్క భావం. చదువుకుంటూ వెళ్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకుత్తరమిమ్ము. నా ప్రార్థన, నా విన్నపం, నా పశ్చాత్తాపం ఇవన్నీ కూడా అంగీకరించు. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి అంటే అంతకుముందు దేవుడు చేసిన కార్యాలన్నింటినీ గమనిస్తే దేవుడు చెప్పిన మాట మీద నిలబడ్డాడు. ఎవరైతే పశ్చాత్తాపడ్డాడో వాళ్ళందరినీ కూడా క్షమించాడు. నీ విశ్వాస్యతను బట్టి అంటే నీ యొక్క నామాన్ని బట్టి, నీ యొక్క లక్షణాలను బట్టి ఇప్పుడు నన్ను కూడా క్షమించు, నాకు కూడా కొత్త జీవితాన్ని దయచేయి అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవుల్లో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. నీ సేవకునితో వ్యాజ్యమాడకు అంటే నన్ను ఇంకా ఎక్కువగా పరీక్షించుకో, నన్ను ఇంకా ఎక్కువగా శ్రమ పెట్టకు, నన్ను కాపాడు, నా పాపం నుండి దానివల్ల కలిగిన నా శ్రమల నుండి నన్ను కాపాడు. ఒకవేళ నువ్వు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ క్రియల ప్రకారంగా పరిశీలిస్తే ఒకడు కూడా నీతిమంతుడిగా ఉండడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒడు కూడా పెద్ద అయ్యే కొద్దీ ఏదో ఒక రకంగా పాపంలో పడిపోతాడు కదా. ఆలోచనలో కానీ, మాటలో కానీ, లేకపోతే ఏదైనా క్రియలో కానీ. యేసుక్రీస్తు తప్ప మిగిలిన మనుషులందరూ కూడా ఎక్కడో ఒక చోట తమ ఆలోచనలో కానీ, తమ క్రియల్లో కానీ, తమ మాటల్లో కానీ పాపంలో పడిపోయే వాళ్ళే ఉంటారు. క్రియల ప్రకారంగా ఒకళ్ళని నీతిమంతులుగా ఎంచాలంటే దేవుడి దృష్టిలో ఒకడు కూడా నీతిమంతుడిగా ఎంచబడ్డో క్రియలను బట్టి కాకుండా, నా మనసును బట్టి, నేను అంతకుముందు చేసిన కార్యాలను బట్టి కాకుండా, నేను ఇప్పుడు పడుతున్న పశ్చాత్తాపాన్ని బట్టి, నా మారు మనస్సును బట్టి నా యొక్క ప్రార్థన విని నన్ను క్షమించు ప్రభువా అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇదే వచనాన్ని కొత్త నిబంధనలో పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వివరించడం కూడా మనం గమనించవచ్చు. ఆ రోమా 3వ అధ్యాయం గురించి మనం అక్కడికి వెళ్ళాక చదువుకుందాం. నా క్రియలను బట్టి, నేను అంతకుముందు ఏం చేశాను అనే దాన్ని బట్టి కాకుండా ఇప్పుడు నా హృదయాన్ని బట్టి నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నానా లేదా, నా హృదయంలో చూడు. నేను నిజంగా మారు మనసు పొందానా లేదా, నా మనసును చూడు. ఇప్పుడు నా హృదయాన్ని బట్టి నన్ను క్షమించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. నా శత్రువులు నన్ను చంపాలనుకుంటున్నారు, వారందరినీ నేను తప్పించుకోవడానికి దాక్కుని నేను జీవిస్తున్నాను. చిరకాలము కింద చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములు అంటే నేను నా శత్రువులు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాను. గుహల్లోనూ వాటిల్లోనూ ఉంటున్నారని చెప్పి మనం పైన కీర్తనలోనూ చదువుకున్నాం. అంతకుముందు సమూయేలు గ్రంథాలు చదివితే ఈ మాటలన్నీ కూడా మనకి ఇంకా బాగా అర్థమవుతాయి. నేను తప్పించుకుని తిరుగుతున్నాను, చనిపోయిన వాని వలె ఉంటున్నాను, నన్ను కాపాడు. ఈ కీర్తనలో దావీదు గారికి 2 శ్రమలు కనపడుతున్నాయి మనకి. ఒకటి పాపము అనే శ్రమ, ఇదిగో నేను పాపం చేస్తున్నాను నన్ను క్షమించు అనేది. రెండవది నా శత్రువుల నుండి శ్రమలు, నన్ను చంపాలనుకుంటున్నారు నన్ను రక్షించు అనేది. ఈ రెండింటిని బట్టి కూడా దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారు, దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అందాని అర్థం. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను.
పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఈ కీర్తనన్నింటిలో కూడా మనం గమనించాం. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అంత ముందు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడున్న శ్రమల నుండి కూడా దేవుడు రక్షిస్తాడు అనే ధైర్యం మనలో వచ్చింది, ఆ నమ్మకం మనలో కలిగిద్ది. దావీదు గారు కూడా ఇక్కడ అలాగే ఇప్పుడున్న శ్రమల్లో కేవలం ఈ శ్రమలనే కాకుండా దేవుడు అంతకుముందు ఎన్ని శ్రమల నుండి రక్షించాడు, ఎంతమంది భక్తుల్ని రక్షించాడు, ఇప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేస్తే నన్ను కూడా రక్షిస్తాడు అన్నట్టుగా పాత విషయాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని తన కుంగిపోయిన ఆత్మని బలపరుచుకుంటున్నాడు, తనకు తాను కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నాడు అందని అర్థం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ ముఖమును నాకు మరుగు చేయకుము, నా చేయి ఎలా విడిచితివి, నా నుండి నీ ముఖం పక్క దిప్పుకోకు. ఇటువంటి మాటలన్నీ కూడా మనం అంతకుముందు కీర్తనలో, దావీదు గారి కీర్తనల్లోనే అనేకమైన వాటిలో మనం చదువుకున్నాం. ఇదంతా కూడా నా శ్రమల్లో నుండి నన్ను రక్షించు, త్వరగా రక్షించు అనేదానికి అలంకార రూపకమైన వివరణ. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఇంకా నాకు వేరే దిక్కేమీ లేదు, నేను ఆశపడ్డం తప్ప ఇంకేమీ చేయలేను, నేను చేయగలిగింది ఏమీ లేదు, నీ మీద ఆధారపడ్డం తప్ప. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయుము. నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. పొద్దున కల్లా నన్ను రక్షించు, ఈ రోజే నన్ను రక్షించు, నిద్రలేసేలోపు నన్ను రక్షించు. నేను ఎటువైపు నడవాలో, ఏ పనులు చేయాలో, ఏం ఆలోచించాలో అవన్నీ కూడా నాకు తెలియజేయి. మనకంటూ ఏ దారి తోచకపోవచ్చు, ఒక్కోసారి శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువా నాకు తెలియజేయి, నేను ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఏం మాట్లాడాలో, తర్వాత ఏం చేయాలో నాకు తెలియజేయ అన్నట్టుగా మనం దేవుడితో ప్రార్థించాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. సమభూమి గల ప్రదేశము అంటే ఇప్పుడున్న పరిస్థితిని ఎగుడు దిగులుగా, అంటే కష్టాల్లో ఉన్నదాన్ని అలా పోలుస్తున్నాడు. నేను ప్రశాంతంగా జీవించేలాగా, ఈ కష్టాలన్నీ పోయి నీ చిత్తానుసారంగా ప్రవర్తించేలాగా. కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవడం, మంచిగా ఆలోచించడం, దేవునికి కృతజ్ఞతలు తెలపడం, ఇవన్నీ కష్టమైపోతూ ఉంటాయి కదా. ప్రభువా, నేను ఇంకా విశ్వాసంలో ఎదిగేటట్లుగా ఈ శ్రమను దూరం చేయనట్టుగా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని నేను గర్వపడేటట్టు, అందరి ముందు నేను గర్వంగా ఉండేటట్టుగా అట్లా కాదు. నేను ఇంకా విశ్వాసంలో ఎదిగేటట్టుగా, ఇంకా మంచిగా ఉండేలాగా. ఇప్పుడున్న కష్టాలను బట్టి నేను మంచిగా బ్రతకలేకపోతున్నానేమో, నేను ఎలా బ్రతకాలో నాకు తెలియజేయి, ఎలా మాట్లాడాలో నాకు తెలియజేయి, ఎలా నడవాలో నాకు తెలియజేయి. నేను ఇంకా విశ్వాసంలో బలపడేలాగా ఈ శ్రమ నుండి దూరం చేయి. నేను నీ చెంత చేరాను, నువ్వే నన్ను రక్షించువాడివి అన్నట్టుగా దేవుడి మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తున్నారు దావీదు గారు. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల్లో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధించు వారందరినీ నశింపజేయుము. నీ నామమును బట్టి, నీ నీతిని బట్టి, నీ కృపను బట్టి అంటే నా క్రియలను బట్టి కాకుండా నీ లక్షణాలను బట్టి నన్ను కాపాడు అని. ఒకవేళ మన క్రియలను బట్టి అయితే మనం అంతకుముందు ఏదో ఒక తప్పు చేసి ఉంటాం. నా క్రియలను బట్టి కాదు, నా పశ్చాత్తాప హృదయాన్ని చూసి నీ లక్షణాలను బట్టి, నీ యొక్క నీతిని బట్టి, నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క క్షమాగుణాన్ని బట్టి, నీ యొక్క కరుణను బట్టి, నీ యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి నన్ను కాపాడు, నన్ను క్షమించు, నా పాపాల నుండి, నా శ్రమల నుండి కూడా నన్ను రక్షించు అన్నట్టుగా రెండు కలిపి ఒక దాంట్లోనే ప్రార్థన చేస్తున్నారు దావీదు గారు అని దాని అర్థం. ఈ కీర్తనలో మనం ముఖ్యంగా రెండు చూసాం. నా పాపాల నుండి నన్ను రక్షించు అనేది ఒకటి, నా శ్రమల నుండి నన్ను రక్షించు అనేది ఒకటి. అలాగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారిని దేవుడు రక్షించాడు అనేది భక్తులందరికీ తెలుసు కాబట్టి ఈ కీర్తనని జ్ఞాపకం చేసుకొని మనం కూడా మన శ్రమలో ధైర్యం తెచ్చుకోవాలి, దేవుడికి ప్రార్థించాలి అనే ఉద్దేశంతో ఈ కీర్తన ఇక్కడ రాయబడింది అనేది దీని యొక్క భావం. కీర్తనల గ్రంథం 144 అధ్యాయం, ఇది కూడా దావీదు గారి కీర్తనే. ఇప్పుడు దాకా మనం చదువుకున్న 42, 43 ఈ రెండు కీర్తనలు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు చేసిన కీర్తనలు. ఈ 144 అధ్యాయం అనేది శ్రమల్లో ఉన్నప్పుడు కాదు, విశ్వాసులందరూ, భక్తులందరూ కూడా సమాజంగా కూడుకున్నప్పుడు దేవుడి గురించి, దేవుడి యొక్క గొప్పతనం గురించి జ్ఞాపకం చేసుకునే కీర్తన. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు.
యెహోవాను మాత్రమే సనుతించండి అనే మాటతో పాటు పాతకాలంలో యుద్ధాలు జరిగాయి కదా, యుద్ధాలు జరిగేటప్పుడు దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు అన్నట్టుగా ఈ కీర్తన వాళ్ళు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు అని దాని అర్థం. అలాగే నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును అంటే శ్రమలను నేను ఎలా జయించాలి, కేవలం అక్షరానుసారంగా యుద్ధాలు అని మాత్రమే కాదు, శ్రమలు అనే యుద్ధాలని మనం ఎలా జయించాలో దేవుడే మనకి నేర్పేవాడు, దేవుడే మనల్ని నడిపించేవాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. దావీదు గారు రాజు కదా, నేను రాజుగా అయ్యానన్నా, ప్రజలందరూ కూడా నన్ను రాజుగా ఒప్పుకున్నారు అన్నా కానీ అదంతా కూడా దేవుడి యొక్క కృపే, కేవలం దేవుడి వల్లే ఇదంతా కూడా అయింది. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. ఇవన్నీ కూడా అంతకుముందు కీర్తనలో కూడా మనం గమనించాం కాబట్టి మరలా ఇక్కడ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దేవుడు ఆకాశ మహాకాశాలను సృష్టించిన వాడు కాబట్టి అసలు మనుషులు దేవుడి ముందు సరిపోతారా, అయినా కానీ వీళ్ళ గురించి నేను ఈ ప్రకృతి మొత్తం చేశాను, వీళ్ళ మీదే నా దృష్టి మొత్తం పెడుతున్నాను అన్నట్టుగా, కేవలం మనుషుల కోసమే అన్నట్టుగా దేవుడు ప్రతి పని కూడా చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అనేది గుర్తించాలి. మనుషులు, నరులు ఎంత ధన్యులు, నరులు దేవుడి యొక్క కృప పొందుకోవడానికి ఎంత ధన్యులు అనేది కూడా మనం గమనించాలి. రెండు భావాల్ని ఈ వచనాల నుండి మనం గమనించాలి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలముల్లో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. ఇదంతా కూడా పాతకాలంలో యుద్ధ వాతావరణాన్ని గుర్తెచ్చుకుంటే ఇజ్రాయెల్ అందరూ కూడా దేవుని ఎదుట ఎటువంటి కీర్తనలు పాడుతున్నారు ఈ యుద్ధాల గురించి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అటువంటి యుద్ధాలు లేకపోయినా కానీ శ్రమలు అనే యుద్ధాల నుండి ఎవరైతే మన నాశనాన్ని కోరుకుంటున్నారో, మన కుటుంబస్తుల నాశనాన్ని కోరుకుంటున్నారో వారందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చాలి అనేది ఈ వచనాల యొక్క భావం. ఆకాశమును వంచి దిగురమ్ము, పర్వతాలను తగలబెట్టు, మెరుపులు మెరిపించు, నీ బాణములు వెయ్యి, ఇవన్నీ కూడా మనంతకుముందు పాత నిబంధన పుస్తకాల్లో గమనించాం. ఇజ్రాయేలీలు యుద్ధాలు చేసేటప్పుడు మెరుపులు, ఉరుములు, వడగండ్లు, వాన, ఆకాశము, భూకంపం వీటన్నింటి ద్వారా ఎన్నోసార్లు దేవుడు ఇజ్రాయేలీలను యుద్ధాలు గెలిపించాడు. జలముల్లాగా అంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చినా కానీ, అన్ని జనులు అంటే దేవుని నమ్మని వారు ఇజ్రాయేల్కి శత్రువులు, అంతమంది వచ్చినా కానీ దేవుడు వాళ్ళని విడిపించాడు. పాత విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడి యొక్క శక్తిని బట్టి వీళ్ళు ఈ కీర్తన పాడుతూ ఎప్పటికప్పుడు అందరూ సమాజంగా కూడుకున్నప్పుడు కానీ, ఏదైనా పెద్ద ఉత్సవాలు కానీ, లేదంటే యుద్ధాలకు ముందు కానీ అటువంటి సమయంలో ఈ కీర్తన మరలా గుర్తు చేసుకుంటున్నారు అని దాని అర్థం. మనం కూడా శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమని ఎదిరించే ధైర్యం మనకు దయచేయాలి. ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరి వల్ల అయితే మనకు ఆ శ్రమలు కలుగుతున్నాయో వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చాలి అనేది కూడా మనం ప్రార్థన చేయాలి దేవుడితో అనేది ఈ వచనాల యొక్క భావం. వారి నోరు వట్టి మాటలు ఆడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. కుడి చెయ్యి అబద్ధంతో కూడి ఉన్నది అంటే, కుడి చెయ్యి అంటే బలానికి గుర్తని మనం చదువుకున్నాం కదా, అబద్ధాలు ఆడడమే వాళ్ళ యొక్క బలం. వట్టి మాటలు, ఇతరులని మాటలతో మోసం చేయడమే వాళ్ళ బలం. మాటలతో ఎవరైతే మోసం చేస్తున్నారో, మాటలతో వేరే వాళ్ళకి అపాయం కలగజేయాలి అని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవా, నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించదను. నీవే రాజులకు విజయము దయచేయు వాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించు వాడవు. ఎప్పటికప్పుడు దావీదు గారు ఎన్నెన్నో కీర్తనలు రాస్తున్నారు. ఈ కీర్తనల గ్రంథంలోనే 150 కీర్తనలు ఉన్నాయి. మరలా కొత్త కీర్తన, ఈ కొత్త కీర్తన అనే పదాన్ని కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎప్పటికప్పుడు దేవుణ్ణి ప్రత్యేకంగా కీర్తించాలి. దేవుడి గురించి ఎన్ని పాటలు, ఎన్ని కీర్తనలు రాసినా కానీ తక్కువే. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి అనేది దీని యొక్క భావం. నువ్వే నన్ను రక్షించు వాడవు, నేను రాజునే కానీ నాకు విజయం దక్కాలంటే నేను నీ మీద ఆధారపడాలి, చావు నుండి నేను తప్పించుకోవాలంటే నేను నీ మీద ఆధారపడాలి. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలు ఆడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో నిండి ఉన్నది. అటువంటి చెడ్డవారి నుండి, మోసాలు చేసే వాళ్ళ నుండి, ఎదుటి వాళ్ళని చంపాలని చూసే వాళ్ళ నుండి నన్ను రక్షించు ప్రభు అన్నట్టు దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. ఇదంతా కూడా పైన
పైనేమో శత్రువులకు తీర్పు తీర్చు అని మనం చదువుకున్నాం. ఇక్కడేమో మా జనాంగాన్ని, ఇజ్రాయేలీల్ని, భక్తుల్ని ఆశీర్వదించు, వాళ్ళని దీవించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరానికి మూల స్తంభాలు, ఇదంతా కూడా మా పిల్లల్ని ఆశీర్వదించు, మా కుమారుల్ని కుమార్తెల్ని దీవించు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. పైనేమో మా కుమారులు కుమార్తెలను ఆశీర్వదించని, ఇక్కడేమో మా పొలాలని, మా పంటలను ఆశీర్వదించు, మా పశువులను ఆశీర్వదించు, వాటిని అభివృద్ధి చేయి అని మాట్లాడుతున్నాడు. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధుల్లో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు. శత్రువులు దాడి చేసినప్పుడు ఏమైద్ది? వాళ్ళు వీధుల్లో చొరబడతారు, ఇజ్రాయెల్ అందరూ కూడా పరుగులెడతారు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి, శ్రమగల వారు మొర పెడతారు. ఇవన్నీ లేకుండా మా దేశానికి నెమ్మది కలగజేసావు, ఇక ముందు కూడా నెమ్మది కలగజేయి అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మా పశువులను ఆశీర్వదించు, మా దేశానికి ప్రశాంతత దయచేయి, అలాగే మా కుమారులు కుమార్తెలను ఆశీర్వదించు, అలాగే మా శత్రువులకు తీర్పు తీర్చు అనేది ఈ కీర్తన యొక్క భావం. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు ఒక్కడే నిజమైన వాడు కాబట్టి ఆ నిజమైన దేవుడిని ఎవరైతే ఆరాధిస్తున్నారో, దేవుడిగా ఒప్పుకుంటున్నారో, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా పాటించాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా ధన్యులు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ శ్రమల్లో వాళ్ళని ఆదుకోవడానికి దేవుడు ఉన్నాడు అనేది ఈ కీర్తనలు 144 అధ్యాయం యొక్క భావం. కీర్తనల గ్రంథం 145 అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 146 నుండి రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. స్తుతి కీర్తన దావీద్ది. ఇప్పటిదాకా శ్రమల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తనలు చూసాం, ఇజ్రాయెల్ అందరూ కలిసి ధైర్యం కోసం దేవుడి కోసం చేసిన కీర్తన చూసాం. ఇప్పుడేమో ఆ శ్రమల నుండి దేవుడు విడిపించినందుకు గాను దేవుడికి కృతజ్ఞతలు తెలిపే కీర్తన. ఇది కూడా దావీదు గారు రాసిందే, చదువుకుంటూ వెళ్దాం. ఇదేంటంటే శ్రమల్లో ఉన్నప్పుడు విడిపించినందుకు కృతజ్ఞతలు అన్నట్టుగా దేవుడిని స్తుతించే కీర్తన. మీకు తెలుసా, ఈ కీర్తన గ్రంథాన్ని ఇప్పుడు మనం కీర్తనలు అని పిలుస్తున్నాం, కానీ ఇజ్రాయేలీలు పాతకాలంలో స్తుతులు అని పిలిచేవాళ్ళు. ఈ కీర్తనల పుస్తకాన్ని స్తుతుల పుస్తకం అని పిలిచేవాళ్ళు. దేవుడు తమకు చేసిన మేలులకు గాను దేవుణ్ణి కీర్తించే పాట. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను సన్నుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము గానిది. దేవుణ్ణి ఎంత ఆరాధించినా, అనుదినము నిత్యము ఆరాధించినా అది ఇంకా తక్కువే. దేవుడు ఇంకా అధిక స్తోత్రానికి పాత్రుడు. అంత గొప్పవాడు దేవుడు. ఆయన ఆలోచనలు మనం గ్రహించాలన్నా కానీ కష్టం. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. అంతకుముందు కూడా ఇటువంటి మాటలే, పగలు పగటికి బోధ చేయుచున్నది, రాత్రి రాత్రికి బుద్ధి చెప్పుచున్నది, అలా మనం చదువుకున్నాం కదా. నిరంతరము కూడా దేవుడి గురించి ఒకరికొకరు మాట్లాడుకోవాలి, దేవుడి గురించి ఒకరికొకరు ప్రచారం చేయాలి, మనము స్తుతించాలి దేవుణ్ణి, వేరే వాళ్ళకు కూడా దేవుణ్ణి స్తుతించండి అన్నట్టుగా మనం చెప్పాలి, దేవుడి గురించి ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి అనేది ఈ కీర్తనలు 145 అధ్యాయం యొక్క భావం. మహోన్నతుడైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. దేవుడి భూమి మొత్తాన్ని కూడా ఎంత ప్రభావంతో నడిపిస్తున్నాడు, పక్షుల్ని, జంతువుల్ని, మొక్కల్ని, వాటన్నిటిని కూడా ఎలా పోషిస్తున్నాడు, వర్షము, మేఘాలు, మెరుపులు, వీటన్నిటిని కూడా ఎలా నడిపిస్తున్నాడు, గర్భంలో శిశువు ఎదుగుదల, ఇవన్నీ కూడా అంతకుముందు చూసాం కదా. దేవుడు ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలు ఎరిగినవాడు, మనం ఏం చేస్తామో కూడా ముందే దేవుడికి తెలుసు. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. దేవుడి యొక్క ఆలోచనలను అందుకోవాలంటే, ఆయన జ్ఞానం ఎంతో తెలుసుకోవాలంటే అది మనుషుల వల్ల కాదు. అయినప్పటికీ నాకు సాధ్యమైనంత వరకు నేను వాటిని ధ్యానిస్తాను, సాధ్యమైనంత వరకు వాటిని గుర్తెచ్చుకొని నీకు కీర్తన చెల్లిస్తాను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. నువ్వు అంత ముందు చేసిన కార్యాలు చూస్తే ఎవరైనా కానీ నిన్ను కీర్తించకుండా, నీ గురించి వేరే వాళ్ళకి చెప్పకుండా ఆగలేరు. నేను నిన్ను కీర్తిస్తాను, వేరే వాళ్ళకు కూడా నీ గురించి ప్రకటిస్తాను. నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. మాటల ద్వారా, పాటల ద్వారా నీ గురించి ప్రకటిస్తారు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడు దయాళుడు, దయాదాక్షిణ్యం కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయం కలిగిన వాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడు ఆయనకి ప్రార్థన చేస్తామా, ఎప్పుడు మారు మనసు పొందుతామా అని ప్రతిసారి కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. మనం అంతకుముందు ఎన్నిసార్లు తప్పుదోవ పట్టినా కానీ దేవుడు ఇంకా మరలా మనల్ని సరిచేయడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. దీర్ఘశాంతుడు, ఇంకా ఆయన మన మీద కనికరం చూపించడానికి రెడీగానే ఉంటాడు అనేది దీని యొక్క భావం.
యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఇక్కడ దేవుని యొక్క క్రియలు అంటే దేవుడు చేసిన ప్రకృతి, దేవుడు చేసిన మనుషులు, ఈ మనుషులు, ప్రకృతి, దేవదూతలు ఇవన్నీ కూడా నిన్ను కీర్తిస్తున్నాయి, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. దేవుడి గురించి ఎంతగా ప్రకటించడం, దేవుడి గురించి ఎంతగా జ్ఞాపకం చేసుకోవడం అవసరమా అంటే ఎప్పటికప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటేనే మనం పాపానికి దూరంగా ఉంటాం. దేవుడి యొక్క భీకర కార్యాలు గుర్తించుకుంటూ ఉంటేనే ఆయన యందు భయభక్తులు వస్తాయి. ఒకవేళ పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని, ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడు అని, ఇవన్నీ కూడా మనకి ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి అంటే, లోకములో కలిసిపోకుండా ఉండాలి అంటే, నాకు ఇంకెవరు తోడు లేరు, లేదంటే నేను ఏదో పెద్ద పాపం చేశాను అన్నట్టుగా ఆత్మహత్యలకి దూరంగా ఉండాలి అంటే దేవుడి గురించి, ఆయన లక్షణాల గురించి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, వేరే వాళ్ళకు కూడా దాని గురించి ప్రకటిస్తూ ఉండాలి అనేది ఈ వచనాల యొక్క భావం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. దావీదు గారు కూడా ఒక రాజే, నేను ఏదో ఒక రోజు చనిపోతాను, కానీ నీ రాజ్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది, నీ రాజ్యం మాత్రం తరతరములో నిలిచిద్ది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణమవుతున్నాయి అనేది కూడా మనం గమనించాలి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. ఏ సమయంలో ఏం చేయాలో, ఎవరికి ఎటువంటి పరిస్థితులు ఇవ్వాలో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఒకానొక రోజున అందరినీ కూడా దేవుడు ఉద్ధరిస్తాడు. ఎవరెవరైతే దేవుడికి ప్రార్థన చేస్తారో, ఎవరెవరైతే దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళందరూ కూడా దేవుడిని బట్టి ఖచ్చితంగా ఆనందిస్తారు. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు. అంతకుముందు యోబు పుస్తకంలో మనం చదువుకున్నాం, ఈ కీర్తనల పుస్తకంలో కూడా అనేక కీర్తనల్లో మనం చదువుకున్నాం. దేవుడు ప్రతి జీవిని ఎలా పోషిస్తున్నాడు, ప్రతి దాని మీద దేవుడికి సర్వాధికారం ఎలా ఉంది, ఆయన పక్షులకు ఎలా ఆహారం పెడుతున్నాడు, సింహపు పిల్లలకు ఆహారం ఎలా పెడుతున్నాడు, ప్రతి మనిషిని ఎలా పోషిస్తున్నాడు, ఇవన్నీ కూడా అంతకుముందు మనం చదువుకున్నాం. దేవుడి యొక్క మార్గాల్లో, దేవుడి యొక్క క్రియలో ఆయన యొక్క లక్షణాలు కనబడతాయి. వాటన్నిటిని కూడా గుర్తించుకొని దేవుడిని కీర్తించండి, దేవుడి గురించి వేరే వాళ్ళకి ప్రకటించండి అనేది ఈ కీర్తన యొక్క భావం. తనకు మొరపెట్టిన వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మొరపెట్టడం అంటే ఏదో ఊరికే కాదు, నిజముగా మొరపెట్టు వారికి అని చూడండి. పూర్ణ హృదయంతో, పూర్తిగా దేవుడి మీద ఎవరైతే ఆధారపడతారో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, లోకాశల వైపు కాకుండా కేవలం దేవుడు చెప్పిన మాటల వైపు, దేవుడి వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ దేవుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. వాళ్ళందరి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. సమయానుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రక్షణ దయచేస్తాడు. ఇక యేసుక్రీస్తు రెండో రాకడతో పోల్చుకుంటే శాశ్వత రక్షణ, శాశ్వత పరిష్కారాన్ని దేవుడు అందరికీ కూడా దయచేస్తాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కోరిక అంటే ఏదో భూమి మీద కోరికలు మాత్రమే కాదండి, శాశ్వతంగా బాధకి దూరంగా ఉండడం, శాశ్వతంగా శ్రమలకి దూరంగా ఉండడం, శాశ్వతంగా నిత్య జీవం మనం పొందుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు అనేది రక్షించడంలో ఉన్న పరమార్థం. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో తీర్పు సమయంలో భక్తులు అందరూ కూడా రక్షింపబడతారు. దేవుడి మీద ఆధారపడిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి చెంతన నిత్యము జీవిస్తారు, నిజమైన రక్షణ పొందుకుంటారు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. ఎవరైతే దేవుడా నువ్వు మాకొద్దు అంటారో వాళ్ళకి దేవుడు దూరంగా ఉంటారు. ఎవరైతే దేవుడా నువ్వు మాకు కావాలి అంటారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. మనం ఏది కోరుకుంటున్నాం, మనం ఏది ఆశిస్తున్నాము అనే దాన్ని బట్టే దేవుడు మనల్ని శిక్షించడమైనా రక్షించడమైనా ఉంటుంది అనేది మనం ఈ పదాలను బట్టి అర్థం చేసుకోవాలి. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. ఎవరైతే దేవుడి గురించి, ఆయన లక్షణాల గురించి అర్థం చేసుకుంటారో వాళ్ళు దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తానే ఉంటారు, వేరే వాళ్ళకు కూడా దేవుడి గురించి ప్రకటిస్తారు అనేది ఈ కీర్తనలు 145 అధ్యాయం యొక్క భావం. మొదటి 2 కీర్తనలేమో శ్రమల్లో చేసే ప్రార్థన చూసాం, 144 కీర్తనలోనేమో అందరూ కలిసి దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకునే కీర్తన, 145 ఏమో అందరూ కలిసి దేవునికి కృతజ్ఞతలు తెలిపే కీర్తన, అందరూ కలిసి దేవుడి గురించి ప్రకటించాలి అని జ్ఞాపకం చేసుకునే కీర్తన అనేది ఈ రోజు చదువుకున్న కీర్తనల యొక్క భావం. కీర్తనలు 146 అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. రేపటి
రేపటితో ఈ కీర్తనల పుస్తకం పూర్తయిపోయిందండి. ఈ కీర్తనలు 150 అధ్యాయాలను కూడా మనం రేపటితో ముగించుకోబోతున్నాం. ఈ 146 నుండి 150 వరకు కూడా అన్నీ కూడా స్తుతి కీర్తనలే. అవన్నీ కూడా మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచయకి మీ కానుకల ద్వారా సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.